అందువలన గ్రంథం నేర్పించినటువంటి ఒక సంగతి నూతన సృష్టి అని మాట్లాడాడు. నూతన సృష్టి దేవుని యొక్క గ్రంథము మనకు నేర్పిస్తున్నటువంటి ఒక సంగతిని గురించి, దాని యొక్క వివరాలు, దేనిని బట్టి నూతన సృష్టి అని పిలుస్తున్నాడో ఆ విశేషాలు మనం ఆలోచన చేసి మన జీవితాలను క్రొత్తవిగా లేదా నూతనంగా మార్చుకోవాలని దేవుడు ఏ ఏ విషయాలు ఉద్దేశించి మాట్లాడాడో అట్టి వాటిని మార్చుకొని మరింత సంతోషాన్ని మీ జీవితాలు సొంతం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నా. గల్తీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో నూతన సృష్టి పరిచయం చేయబడింది. సృష్టి ఉంది, దానికి వేరుగా నూతన సృష్టి పరిచయం చేయబడింది. గల్తీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో క్రొత్త సృష్టి మాట్లాడుతున్నటువంటి సంగతుల్లో ఎన్నో వివరాలు దాగున్నాయి. ప్రస్తుతానికి ఆ విషయాన్ని పట్టుకొని గ్రంథాన్ని మనం పరిశీలన చేయబోతాం. క్రొత్త సృష్టి, దానినే నూతన సృష్టి అని అన్నాడు. కాబట్టి లోకంలో 2025 నూతన సంవత్సరం అది, సంవత్సరానికి క్రొత్తదనము. గ్రంథం మాట్లాడుతున్నటువంటి విషయము నిర్మాణానికి సృష్టికి సంబంధించినటువంటి క్రొత్తదనం. సంఖ్య మారితే క్రొత్త సంవత్సరము అని పిలుస్తున్నటువంటి లోకము, నిర్మాణములో మార్పు వస్తే లేదా స్వభావంలో మార్పు వచ్చినప్పుడు సృష్టిలో క్రొత్తదనము. ఇది ఆలోచన చేయబోతాం. వాస్తవంగా ప్రతి సంవత్సరము గడుస్తున్నటువంటి రోజుల్లో మనం లెక్క పెట్టుకోవాల్సి వస్తే అది డివిజన్ అనేది రకరకాలుగా చేసుకోవచ్చు. వారాలుగా డివిజన్ చేసుకోవచ్చు, సంవత్సరానికి వారాలుగా డివిజన్ చేయొచ్చు. వారములను నెలల్లాగా డివిజన్ చేయొచ్చు, లేదా నెలలను సైతము రోజుల్లాగా డివిజన్ చేయొచ్చు. రోజులను ఒక రోజుకి ఎన్ని గంటలు పడుతున్నదో ఆ గంటలను బట్టి డివిజన్ చేయొచ్చు. గంటలను నిమిషాల్లోనికి మార్చి డివిజన్ చేయొచ్చు. నిమిషములను సహితము క్షణాలుగా మార్చి డివిజన్ చేయొచ్చు. కాబట్టి ఒక సంవత్సరానికి వారాలు, రెండవది రోజులు, మూడవది గంటలు, నాలుగవది నిమిషాలు, ఐదవది సెకండ్లుగా మార్చి చూస్తే నిజంగా మన జీవితం అనేది ఎన్ని సెకండ్స్ గడిచి వచ్చాయో మనకు అర్థమవుతుంది. ఎన్ని దినాలు గడిచి వచ్చాయో, ఇప్పటి వరకు గడిపి వచ్చామో, అవి దాటుకుంటూ వచ్చామో అనేది మనకు అర్థమవుతుంది. ఒక్క గంట సేపు ఎక్కడైనా వెయిట్ చేయాలంటే మనకి చాలా టైం లాగా అనిపిస్తుంది. ఒక గంట సేపు ఎక్కడైనా వెయిట్ చేయాలన్నా, కాని స్థలంలో కూర్చోవాలని, ఎంతసేపు కూర్చోవాలని విసుకొచ్చేస్తుంది. కానీ మనుషుడికి ఎన్ని రోజులు బ్రతికేది అని మాత్రం ఎప్పటికీ అనిపించదు. తాను బ్రతుకుతున్నటువంటి దినాలలో ఏదన్నా ఒక గంట సేపు, 2 గంటల సేపు ఎక్కడన్నా వెయిట్ చేయాల్సి వస్తే, మనల్ని ఎవరైనా వెయిట్ చేపిస్తే చాలా చికాకు వస్తుంది. అనుకున్న టైంకి రారు, ఏమీ లేదని చాలా విసుగు పొందుతాం. కానీ ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి? 23 అన్నారు, అయిపోయింది. 24 అన్నారు, అయిపోయింది. 25 అంటున్నారు, ఇది కూడా మళ్ళీ అని అనిపిస్తుందా? ఎవరికైనా మనలో అనిపిస్తుందా? అదొక రకమైనటువంటి అనుభూతి మనుషుని యొక్క ఆలోచనలు. కాబట్టి ఆలోచించేద్దాం. దేవుడు తన గ్రంథంలో రాయించినటువంటి సమాచారం, మానవాళికి జన్మనివ్వటము, జన్మింప చేసినటువంటి నరుడికి ఆయుష్కాలాన్ని ఇవ్వటము, అవి సంవత్సరములుగాను, వాటిని వారములుగాను, రోజులుగాను, గంటలుగాను, నిమిషములుగాను, క్షణాలుగా చూస్తే అది కోట్లలో ఉంటుంది. క్షణాలలో చూస్తే అది కోట్లలో ఉంటుంది. ఇప్పటికి మీరు ఎన్ని రోజులు భూమి మీద జన్మించి
అని అనిపించుకున్నప్పుడు జనరల్గా ఆలోచించేయండి, సుమారుగా ఒక 10 సంవత్సరాలు అవుతుంది అనుకుందాం మన ఆయుష్కాలం. 10 × 365 3650 రోజులు. 3650 రోజులు. కాబట్టి రోజులను బట్టి చూసినప్పుడు చాలా లెంత్గా కనబడతా ఉంటుంది. అదే క్షణాలను బట్టి చూసినప్పుడు అయితే అది చాలా లెంత్గా కనబడుతుంది. అందువలన జీవిత దినాలు గడిచిపోతున్నాయి. మనుషులు గంటలు లెక్కించడానికి ఒకప్పుడు ఉపయోగించేటువంటి పరికరాలు ఉంటాయి, లేదా సమయాన్ని లెక్కించడానికి తెలియచేసుకోవటటువంటి పరికరాలు ఉంటాయి. దాన్ని ఏం చేస్తారంటే ఒక పాత్రలో జారిపోయేటువంటి పదార్థాన్ని పెట్టి అది తిప్పి పెడతా ఉంటుంటారు. అది మొత్తం కంప్లీట్ పడిపోయిందంటే ఇన్ని గంటలు అవుతుంది అని గంటలను చూపించేటువంటిది. ఈ రోజున ప్రతి వారికి వాచెస్ ఉన్నాయి, సమయం ఎంత అయిందో చూసుకోవటానికి వాచెస్ ఉన్నాయి. ఒక రోజున ఎలాంటి పద్ధతులు ఉండేది కాదన్నమాట. అది టైం ఇలా తిప్పితే అదొక టైం పెడుతుంది, ఇలా తిప్పుకుంటే మళ్ళీ స్టార్ట్ అయింది, సమయం స్టార్ట్ అయిందని చెప్పుకోవటానికి ఉపయోగించేటువంటి పరికరాలు ఉన్నాయి. నిజంగా ఆ పాత్రలో మనం చూసినప్పుడు గడిచిపోయినదేమో కింద ఉంటుంది, ఇంకా గడవలసిందేమో పైన ఉంటుంది. ఇప్పుడు మానవ జీవితంలో మన జీవితం ఏమో కింద భాగంలో ఉన్నటువంటి భాగము గడిచిపోయిన సంవత్సరాల కింద వస్తే, పైన ఉన్నటువంటిది ఇంకను గడవలసినటువంటి సంవత్సరాలను చూపిస్తుంది. గడిచిపోయినటువంటి సంవత్సరాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వయసు ఉంది. పైన గడవలసినటువంటి భాగం ఉంది చూడండి, ఆ భాగంలో నిజంగా ఎన్ని సంవత్సరాలు, అది ప్రశ్నార్థకం. అక్కడ చూసినటువంటి భాగాన్ని బట్టి చూసినప్పుడైతే సరిసగంగా ఉంది కదా. కాబట్టి మనకు కూడా ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఒక 60, ఇంకొక 60 ఉందన్నమాట. ఇది కాదు, కింద 60 గడిచిపోయింది కాబట్టి పైన ఇంకొక 60 సరిసగంగా ఉన్నట్టుంది. కానీ ఎంత గడిచిపోయిందో తెలియదు, ఇంకా ఎంత ఉన్నదో తెలియదు. జీవితం అనేది ఎంత స్పీడ్గా, కాలం ఎలాగో స్పీడ్గా వెళ్ళిపోతుందో ఆలోచించేయండి. సంవత్సరం వెంబడి సంవత్సరం గడుచుకుంటూ వచ్చేస్తూ ఉంది, రోజు వెంబడి రోజు గడుచుకుంటూ వచ్చేస్తూ ఉంది. చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది కాలం. ఇది ఎవరి కోసం ఆగదు కూడా, మనం ఆపేయాలన్నా ఆగదు. ఒకసారి ఇలా తిప్పామంటే ఆ పాత్రలో ఉన్నదంతా కిందకి వచ్చేయటమే, కానీ మనం ఆపేయాలన్నా ఆగేటువంటి పరిస్థితులు అది ఉండదు. కాలానికి ఉన్నటువంటి సహజమైనటువంటి లక్షణం అది. ఒక్కసారి భూమి మీద జన్మించినటువంటి మనుషుని యొక్క కాలము గడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అయితే ఒక దినము గడిచిపోయిందంటే మీరు ఒక డెస్టినేషన్కి దగ్గర అవుతున్నారు, జాగ్రత్త. సహజంగా ఏమనుకుంటారంటే ఈ 5 రోజులు ఎప్పుడైపోతాయి, సెలవులు వచ్చేస్తాయని పిల్లలు అనుకుంటారు. స్కూల్కి ఇంకొక 10 రోజుల్లో సెలవులు ఇస్తున్నారని తెలిస్తే ఈ 10 రోజులు చాలా స్పీడ్గా అయిపోవాలనుకుంటారు. తొందరగా గడిచిపోవాలని ఆలోచన చేస్తున్నామంటే మనం ఒక గమ్యానికి చాలా దగ్గర అవ్వాలని ఆలోచన చేస్తున్నారని అర్థం. ఒకరోజు మన జీవిత దినాల్లో ఒకరోజు గడిచిపోయిందంటే ఇంకొంచెం దగ్గరకు వచ్చామని, ఇంకొక సంవత్సరం గడిచిందంటే ఇంకొంచెం దగ్గరకు వచ్చామని. ఎక్కడికది దగ్గరికి? ఎండింగ్ పాయింట్కి దగ్గర అవుతున్నాం. ఈ జీవితానికి ముగింపు పలకటానికి దగ్గర అవుతున్నటువంటి సమయాన్ని మనం లెక్కించుకుంటూ పోతా ఉన్నాం, గడుపుకుంటూ పోతా ఉన్నాం. కాబట్టి మన జీవితంలో ఒక సంవత్సరం ముందుకెళ్ళిపోతుంది అనుకుంటున్నాము, ఎట్ ద సేమ్ టైం ఒకదానికి మరింత చేరువవుతున్నాం అనేటువంటి ఆలోచన కూడా మనుషులకు అవసరం. అందువల్ల దయతో ఆలోచించేయండి. గ్రంథంలో ఎలాగో రాయబడి ఉంటుంది, చదువుతుంది చూడండి. గ్రంథంలో రాయబడినటువంటి సమాచారం చదివితే జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయంలో మనకు అనుగ్రహించబడినటువంటి ఆయుష్కాలం, ఆనాడు ఎవరికైనా ఉద్దేశించి మాట్లాడినప్పటికీ దేవుడు తన గ్రంథం ద్వారా వినిపించి హెచ్చరిస్తున్నటువంటి సంగతులు ఎలాగనుంటాయి. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినటువంటి సంగతులు చదువుదాం. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు, అది చాలా స్పీడ్గా గతించిపోతుంది. పొట్టు గాలికి ఎగురినట్టు సమయం గతించిపోతూ ఉంది. ఎప్పుడన్నా పొట్టు ఎగరటం తెలుసా మీకు? పొట్టు ఎగరటం చూసిన వారా?
మన ప్రాంతాల్లో వరి పండించేటువంటి వారు ఏం చేస్తారంటే తూర్పారు పడతా ఉంటుంటారంటారు. అంటే ధాన్యంలో ఉన్నటువంటి వేస్టేజ్ అంతటిని తీసేయటానికి అది ఏ దిశగా గాలి వేస్తుంటుందో ఆ దిశగా పెట్టి కిందకు పోస్తున్నప్పుడు దానిలో ఉన్నటువంటి పొట్టు ఎగిరిపోతుంది. స్వచ్ఛమైనటువంటి ధాన్యం కిందకు దిగుతూ ఉంటుంటుంది. గ్రంథంలో దేవుడు తన ప్రవక్తలను పంపించి మానవ ఆయుష్కాలాన్ని ఉద్దేశించి ఎలాగని మాట్లాడంటే సమయము ఇలాగ ఎగిరిపోతుంది. మానవ యొక్క సమయము, మానవ యొక్క జీవిత కాలం అనేది అది గాలికి పొట్టు ఎగిరిపోతున్నట్టుగా ఎగిరిపోతూ ఉందంట. ఇప్పటికీ ఎంత పొట్టు ఎగిరిపోయిందో తెలియదు. మిగిలినది కూడా పొట్టే, అది కూడా ఎగిరిపోయేదే. జీవితంలో ఇప్పటి వరకు ఎంత పొట్టు ఎగిరిపోయిందో తెలియదు, కానీ మిగిలిన ఉన్నటువంటి ఆయుష్కాలం కూడా, సమయము కూడా పొట్టు వంటిదే. అది కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు నాటికి పూర్తిగా ఎగిరిపోవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే పొట్టుకు విలువ లేదు, కానీ పొట్టుగా చెప్పబడినటువంటి సమయానికి మాత్రం విలువ ఉంది. పొట్టుకు విలువ లేదు, ధాన్యంలో ఉన్నటువంటి పొట్టుకు విలువ లేదు, వేరు చేసేస్తారు. కానీ మానవ ఆయుష్కాలానికి, నరుడు బ్రతికే ప్రతి క్షణానికి విలువ ఉంది. అది ఎట్టి విలువై ఉంటుంది అంటే బంగారం అనేటువంటి ఒక కమ్మిలో అది రాసుకున్నప్పుడు చిన్న రవ్వంత పడతా ఉంటుంటుంది. ఇలా రుద్దేస్తూ ఉంటే రవ్వలు పడతా ఉంటుంటాయి. దానిలో దొరికేటువంటి ప్రతి కణము ఎంత విలువైనదో మానవ జీవితంలో గడిపే ప్రతి క్షణము అంతే విలువైంది. బంగారాన్ని సమకూర్చేటువంటి మనుషులు ఏం చేస్తుంటారంటే వేరొక ప్రాంతానికి వెళ్ళి వారు మట్టిలో, నీటిలో బంగారం దొరికేటువంటి స్థలాల్లో దాన్ని గ్యాదరింగ్ చేసే ప్రాసెస్లో వాళ్ళకి డైరెక్ట్గా ఇంత బంగారపు ముక్కలు దొరుకుతుందమ్మా బంగారపు ముక్క, ఈరోజు ఇంత బంగారం ముక్క దొరికింది అనుకుంటారా? లేకపోతే చిన్న చిన్న పార్టికల్స్ దొరికితే నాకు ఇంత పెద్దది కావాలని అనుకుంటాడా వెతికేవాడు? ప్రతిదీ, ఎవ్రీథింగ్ ఈజ్ కన్సిడర్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ అకౌంటబుల్. అంటే దొరికే ప్రతి అణువు ఎంత విలువైనదో మానవ జీవితంలో అనుగ్రహించబడినటువంటి ప్రతి దినము అంతే విలువైంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయుష్కాలానికి ఉద్దేశించి దినముల గురించి మాట్లాడుతూ సద్వినియోగం చేసుకోవాలి అని అన్నాడంటే అవి విలువైనవి కాబట్టి మనుషులు సద్వినియోగం చేసుకోవటానికి ఆలోచన చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుతాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనవలెనని చెప్పేస్తున్నాడు సంగతి. సమయమును సద్వినియోగం చేసుకోవటం. గడిచిపోతున్నటువంటి దినాలు నిజంగా మన చేతులు ఏమీ లేవు, గడిచిపోతూ ఉంది సమయం. దాన్ని సద్వినియోగం చేసుకోవటంలో ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవటంలో ఉంటుంది. అందువల్ల తన గ్రంథంలో దేవుడు మనందరికీ వినిపిస్తున్నటువంటి సత్యం, సమయము వెళ్ళిపోతూ ఉంది, పొట్టు ఎగిరిపోయినట్టుగా వెళ్ళిపోతూ ఉంది. ఒక పాత్రలో ఉంచబడినటువంటి సన్నటి పదార్థం ఏదైతే ఉందో జారిపోయి ఇంకొక పాత్రలోకి వెళ్ళిపోతున్నట్టుగా మానవ జీవితం అంతా కరిగిపోతున్నటువంటి విధానంలో కనిపిస్తుంది. అయితే గడుపుతున్నటువంటి ప్రతి దినము, ప్రతి సంవత్సరము అది ఎంతో విలువైనటువంటి సమయంగా మనుషులకు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి గడిచిపోతుంది, వెళ్ళిపోతున్నాయి దినాలు. లేదు నేను ఈ వయసులోనే ఉంటాను అనుకుంటే మనుషుడికి అక్కడ నిలపబడేవాడు కాదు. సమయాన్ని ఆపగలిగేటువంటి పరిస్థితులు దేవుడు మానవాళికి అనుగ్రహించలే. సహజంగా మనుషులు ఏమనుకుంటారంటే చిన్నతనంలో ఉన్నటువంటి పసిబిడ్డలు ఎప్పుడు తొందరగా పెద్ద అయిపోవాలి అనుకుంటారు. ఎప్పుడైనా ఆలోచన చేశారా చింటూ బాబు? ఎప్పుడైనా ఆలోచన చేసావా? నేను ఎప్పుడు పెద్ద అవుతా నేను అనుకున్నావు ఎప్పుడన్నా?
అనుకున్నావు కదా. అగో లక్కీ బాబు కూడా అనుకున్నాడు, డాడీ ఎప్పుడు పెద్ద అవుతాం మేము అంటే. వాళ్ళ ఆలోచన ఏంటంటే పసితనంలో ఉన్నప్పుడు వారు పెద్దవారు అయిపోవాలి. వెంటనే ఒక నడి ప్రయాణికి వచ్చిన తర్వాత వృద్ధాప్యానికి దగ్గరగా ఉన్నప్పుడు ఏమనుకుంటారంటే, ఇలాగే ఉంటే బాగు వయసు కొంతకాలం. చిన్నవాడేమో తొందరగా పెద్దవాడు అవ్వాలని, పెద్దవాడైన తర్వాత ఏమో ఇలాగే కొంతకాలం నిలిచిపోతే బాగుండి ఇలాగా ఆయుష్కాలం అని అనుకునేటువంటి మనుషులాగా ఉంటాం. కానీ చిన్నవాడు తొందరగా నెట్టేద్దామన్నా అది ముందుకు పోదు, పెద్దవాడు వెనక్కి లాగేసుకుందామన్నా సమయము వెనక్కి వచ్చేది కాదు. నువ్వు నెడితే ముందుకు పోదు, లాగితే నీతో పాటు ఆగేది కాదు. ఇట్టి జీవితకాలంలో మనుషులు బ్రతుకుతున్నారు. మానవ జీవితం ఎంత సున్నితంగా దేవుడు నిర్మాణం చేసి దాన్ని నడిపిస్తున్నాడు, జాగ్రత్తగా ఆలోచించేయాలి. కాబట్టి మనం ఆగమన్నప్పుడు ఆగేది కాదు, నెడితే ముందుకు పోయేది కాదు. దేవుడు తన చిత్తానుకూలంగా సమయాన్ని తిప్పుతా, కాలాన్ని సమయాలను వాటిని నడిపించుకుంటూ వస్తున్నటువంటి దేవుడు. ఇట్టి జీవితకాలంలో బ్రతుకుతున్నటువంటి మనకు నో గ్యారెంటీ. వస్తువులకి గ్యారెంటీ ఉంటుంది. ఒక్కొక్క దానికి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, మరొక దానికి 30 సంవత్సరాలు గ్యారెంటీ ఉన్నటువంటి వస్తువులు కూడా చాలా ఉంటాయి. ఈ రోజున ఎలక్ట్రికల్ షాపులు అమ్ముతున్నటువంటి బల్బులకు సైతము గ్యారెంటీ ఉంది, 1 year గ్యారెంటీ. ఇఫ్ అట్ ద ఎనీ కేస్ అది కనుక పోయిందంటే తీసుకొచ్చేస్తే పీస్ టు పీస్, రిపేర్ కూడా కాదంట, పీస్ టు పీస్. దాని మీద నెంబర్ వేసి డేట్ వేసి రాసి ఇచ్చేసి ఒక బల్బులు ఇచ్చేస్తున్నారు ఎలక్ట్రికల్ షాప్లో, గ్యారెంటీ అని లేదా వారంటీ అని. ఒక వస్తువుకు ఉన్నటువంటి గ్యారెంటీ సైతము నేడున్నటువంటి మానవ జీవితాలు, ఏ తరంలో ఉన్నటువంటి మనుషులకు సైతము గ్యారెంటీ లేదు, నో గ్యారెంటీ. మనలో ఎవరికైనా వారంటీ గ్యారెంటీలు ఉన్నాయా అమ్మా? మట్టి ఘటాల్లో బ్రతుకుతున్నటువంటి మనలో ఎవరికైనా వారంటీ గ్యారెంటీలు? కాబట్టి నో గ్యారెంటీ. దేవుడు ఎంతకాలమో మనుషులకు అనుగ్రహించాలనుకుంటాడో వాటిని అనుగ్రహించుకుంటూ వస్తా ఉన్నాడు. వాస్తవమైన సమాచారం ఏమంటే, ఈ జీవిత కాలాన్ని దేవుడు పోల్చినటువంటి విధానాన్ని బట్టి చూసినప్పుడు అది ఎంత సెన్సిటివ్ అయినటువంటిదో అర్థమవుతుంది. మానవ జీవితాలను దేవుడు ఆవిరి వంటిది అని దానితో పోల్చాడు. యాకోబు పత్రికలు ఎలాగని రాయబడి ఉంటుంది. యాకోబు పత్రికలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఆయుష్కాలాన్ని దేవుడు ఎలాగనో పోల్చి చూసి మాట్లాడాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, యాకోబు పత్రిక 4వ అధ్యాయం, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు పోయి అక్కడ 1 సంవత్సరము ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందుము రెండని చెప్పుకొని వారులారా. మనుషులు సహజంగా ఏదన్నా ఒక ప్రాంతానికి వెళ్ళి ఏదన్నా ఒక పని చేసుకొని లాభాన్ని సంపాదించాలనేటువంటి ప్రయత్నంతోనే ఏ పనికైనా వెళ్తారు. కాబట్టి పనులు దొరకనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు, జీవనం కష్టమవుతున్నటువంటి పరిస్థితుల్లో వారు ఏం చేస్తారంటే ఒక ప్రాంతాన్ని విడిచి మరొక ప్రాంతానికి వెళ్ళిపోతారు. అలాగను మాట్లాడుకుంటున్నటువంటి ఆలోచన ఉన్నటువంటి మనుషులతో ఇలాగను దేవుడి యొక్క వాస్తవాన్ని, జీవానికి సంబంధించినటువంటి వాస్తవాన్ని తెలియచేసే విధంగా మాట్లాడుతున్నాడు గ్రంథంలో. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఆవిరి వంటి వారే. ఈ జీవితానికి ఉన్నటువంటి సెన్సిటివిటీ అంటే సున్నితత్వం, అది ఎంత జాగ్రత్తగా చేసుకోవాల్సినది అయి ఉంటుందో దాని గురించి మాట్లాడుతున్నటువంటి సమాచారం. కాబట్టి మానవ జీవితాల్లో సంవత్సరం వెంబడి సంవత్సరం గడిచిపోతుంది, క్రొత్త సంవత్సరం వచ్చేస్తుంది, మరొక సంవత్సరానికి ప్రవేశించామనేటువంటి ఆలోచనలో ఉంటున్నటువంటి మనలో ఎంతమందికి ఈ జీవితము ఒక ఆవిరి వంటిది అని తెలుసు? ఆవిరి వంటిది. ఎంతసేపు ఉంటుంది అది ఆవిరి? స్టీమ్. ఎప్పుడైనా చూసారా కళ్ళతో ఆవిరిని? పాత్రలో ఏదన్నా మరిగిస్తున్నప్పుడు పైన పొగలాగా వచ్చేస్తూ ఉంటుంది ఆవిరి. మానవ జీవితాన్ని దేవుడు ఎలాగనో పోల్చి చూపిస్తున్నాడో.
కాబట్టి మనుషులు మరింత జాగ్రత్త పడాలనేటువంటి హెచ్చరిక. జాగ్రత్తగా బ్రతకండి, సంతోషంగా బ్రతకండి కాదంటలేదు, అయితే జాగ్రత్తగా బ్రతకండి, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ బ్రతకండి, సమస్త మనుషులతో సమాధానంగా ఉండి బ్రతకండి. బ్రతికేది చాలా అల్పమైనటువంటి కాలం అని ఎరిగినప్పుడు ఎంత సంతోషంగా బ్రతకాలి మనిషి, తోటివారితో ఎంత సమాధానంగా ఉండాలి, ఎంత ప్రేమను పంచాలి. కానీ ఈ వాస్తవాలు ఎరగనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ జీవితం అనేది చాలా ప్రొలాంగ్ అనుకొని, ఎక్కడో పొడుగులో ఉన్నాం, ఎంతో దూరంలో ఉన్నాం అనుకునే మనుషుడికి ఈ జీవితం యొక్క అర్థం ఎప్పటికీ అర్థం కాదు. జీవితాన్ని మార్చుకొని బ్రతికేవారు ఎవరంటే, అసలు ఈ జీవితాన్ని దేవుడు ఎలాగనో పోల్చి చెప్పాడు అది అర్థమైనటువంటి మనుషులు ఆ జీవితాన్ని ఒక అద్భుతమైన రూపంలో బ్రతుకుతారు. కాబట్టి మానవ జీవితాన్ని ఆవిరి వంటిది అని ఒకటిగా, రెండవది గడ్డి పువ్వు వంటిది. పేతురు రాసిన మొదటి పత్రికలో గడ్డి పువ్వుకు ఉన్నటువంటి సహజమైనటువంటి లక్షణం ఏంటంటే, అది తెల్లవారుగానే ఒక అద్భుతమైనటువంటి రూపంలో కనిపిస్తూ ఉన్నట్టుగా ఉంటుంది. కానీ అది సాయంత్రానికి లేదా మరుసటి రోజుకి అది వాడిపోయి వడలిపోయి రాలిపోవటానికి సిద్ధమైనట్టుగా కనిపిస్తూ ఉంటుంది అడవి పువ్వు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23-24 వచనాల్లో రాయబడినటువంటి సంగతులు చదువుతాం. అనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, ధనవంతులు కూడానా మా ఇంట్లో 17 మంది డాక్టర్లు ఉన్నారు అని అన్నాడు ఒక ఆయన. సత్తుపల్లి ఏరియాలో ఉన్నటువంటి సోదరులు చెప్పినటువంటి మా ఇంటి పేరట మా అన్నదమ్ముల్లో సుమారుగా 17 మంది డాక్టర్లు ఉన్నారు అన్నారు. వాళ్ళు కూడా ఇలాగనే గడ్డిపో అంటున్నా డాక్టర్లు ఉన్నారు కదా. ధనవంతులు వేరు చేసి మాట్లాడాలి, వైద్య సిబ్బందులుగా ఉన్నటువంటి వారు వేరు చేసి మాట్లాడాలి, పౌష్టికమైనటువంటి ఆహారాన్ని తింటున్నటువంటి మనుషులు వేరు చేసి మాట్లాడాల. సర్వశరీరులు అందుట్లో ఎవరైనా, లోకంలో బ్రతుకుతున్నటువంటి మనుషులు దేహంలో ఉన్నంత కాలము వారు ఎట్టివారై ఉన్నారని చెప్తుందంటే ఈ గ్రంథము, గడ్డి పువ్వును పోలినటువంటి వారు. ఆవిరి వంటిది అన్నాడంటే, గడ్డి పువ్వు వంటిది అన్నాడంటే, మూడవది తన గ్రంథంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే ఈ జీవితం అనేది ఒక నీడ వంటిది అని అన్నాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయంలో, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. మనము 14వ వచనం నుంచి చదువుతాం. 29వ అధ్యాయము లేదా 15వ వచనం నుంచి చదివితే 15వ వచనం నుంచి ఈ ప్రకారము 15వ వచనంలో, మా పితరుల వలె మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశములై ఉన్నాము. మా భూ నివాస కాలము నీడ అంత అస్థిరమైనది. స్థిరంగా ఉండేది కాదు, ఉండేవాడు లేడు. కాబట్టి మానవ జీవితాన్ని ఎంత సెన్సిటివ్గా ఆలోచన చేసేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. తన గ్రంథాన్ని ఆలోచన చేసినప్పుడు ఈ స్పృహ కలుగుతుంది. ఆవిరి అది శాశ్వతమైనది కాదు, గడ్డి పువ్వు శాశ్వతమైనది కాదు, నీడ శాశ్వతమైనది కాదు. నీడ ఎంతైతే అస్థిరంగా ఉంటుందో మనుషుడు కూడా అంతే అస్థిరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు ఈ దేహంలో బ్రతుకుతున్నంత కాలము. కాబట్టి నేనేంటి, అసలు మనుషులేంటి ఆలోచించేయండి. ఎంత అల్పమైనటువంటి జీవితాన్ని, భూనివాస జీవితం అనేది చాలా స్వల్పమైనది, భవిష్యత్తు మాత్రము చాలా పెద్దది. భూమి మీద బ్రతుకుతున్నటువంటి దినాలు కొద్దివి, భూమిని విడిచిన తర్వాత ఉండబోయేటువంటి లోకంలో ఉండేటువంటి దినాలు లేదా ఆ సమయము దానికి ఎంత కాలము అని చెప్పటానికి లేదు.
భూమి మీద ఉన్నప్పుడు మాత్రం ఈ జీవితం చాలా చిన్నది, కానీ భవిష్యత్తు మాత్రము చాలా పెద్దది. ఎప్పుడైనా పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళారు అనేటువంటి వారిని గురించి వినుంటే తెలిసిద్ది సంగతి. ట్రైనింగ్ పీరియడ్ 40 సంవత్సరాలు పెట్టి ఉద్యోగం చేసేటువంటి అపాయింట్మెంట్ డేటు ఫిక్స్ చేసేది 2 నెలలు అయితే, ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎవడు పోలీస్కి అప్లై చేయడు. ట్రైనింగ్ పీరియడ్ ఎంత ఉంటుంది? 3 నెలలు దగ్గర, సుమారు దగ్గర 3 నెలలు ఉంటుంది. ఉద్యోగం చేసే సమయం ఎంత ఉంటుంది? అపాయింట్మెంట్ దగ్గర నుంచి రిటైర్మెంట్ దగ్గరగా అతని వయసును బట్టి, ఉద్యోగం సంపాదించిన కాలాన్ని బట్టి చూసుకున్నప్పుడు వయసును బట్టి ఉంటుంది. ఏది ఎక్కువ? ట్రైనింగ్ ఎక్కువ? డ్యూటీ సమయం ఎక్కువ? మానవ జీవితం కూడా అంతే. భూమి మీద బ్రతుకుతున్నటువంటి సమయం తక్కువ, భూమిని విడిచిన తర్వాత ఉండబోయేటువంటి కాలం ఎక్కువ. ఇప్పుడు మనుషుడు దేని మీద ఆలోచన చేయాలో చూడండి. కాబట్టి మానవ జీవితం అనేది భూమి మీద తాత్కాలికమైనదిగా ఎంచి దాన్ని ఒక శ్రేష్టమైనటువంటి మార్గంలో నడిపించుకుంటూ పోతే ఒక మంచి గమ్యానికి చేరుకోవటం అనేది జరుగుతుంది. అందువలన దయతో మీకు తెలియచేసేటువంటి సంగతి ఏంటంటే, ఇంతకాలంలో బ్రతుకుతున్నటువంటి ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు, ఇన్ని గంటలు దాటుకుంటూ వచ్చినటువంటి ఆయుష్ కాలంలో అసలు నా జీవితానికి సంబంధించి నేనేంటి, ఎలాగను గడిపాను నా జీవితాన్ని, దేనికోసం గడిపాను నా జీవితాన్ని, ఒకప్పుడు ఎలాగను గడుపుకుంటూ వస్తా ఉన్నాను, అనుగ్రహించబడినటువంటి ఆయుష్ కాలంలో ఏ రోజులు, ఎన్ని రోజులు దేని కొరకు గడుపుకుంటూ వచ్చానో ఒక్కసారి ఆలోచించి, ఈ జీవితాన్ని ఎలాగను గడుపుతున్నారో ఆలోచించి